వీడియో స్టార్ట్ చేసి యా హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్మితా ఫ్యాషన్ వరల్డ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుష్మిత ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. సో ఏంటి వీడియో అంటే గివ్ అవే విన్నర్స్ గురించి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. సో బేసిక్గా గివ్ అవే అన్నది అందరికీ తెలుసు. ఏదైనా పేజ్లో మంచి సక్సెస్ వచ్చినప్పుడు మనకి సెలబ్రేషన్ కింద వాళ్ళు కొంతమందికి ఇట్లా ఫ్రీ గిఫ్ట్స్ అనేది పంపిస్తారు. అందరు కూడా కొన్ని కండిషన్స్ పెడతారు, రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా పంపిస్తూ ఉంటారు. సో నేను లాస్ట్ వీక్ మెయిన్ గివ్ అవే చేయడానికి రీజన్ ఏంటి అంటే లైక్ వీఆర్ స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి ఒక రీజన్తో నేను 20 సారీస్ అనేవి ఫ్రీ గిఫ్ట్స్ కింద పంపించాలని లాస్ట్ వీక్ నేను వీడియో అన్నది అనౌన్స్ చేశాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏం జరిగింది అంటే నేను కొన్ని రూల్స్ పెట్టాను. ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏదైతే నేను వీడియో పోస్ట్ చేశానో ఆ వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయాలని చెప్పాను. ఎనీథింగ్ మీ ఇష్టమైన కామెంట్ మీరు చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ ఆ పోస్ట్ని కూడా మీరు లైక్ చేసి కమెంట్ చేసి 3 మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. సో ఈ 5లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్స్ అనేవి మీరు నాకు ఇచ్చాను కదా నెంబర్ 8919167247 ఈ నెంబర్కి మాత్రం మీరు వాట్సాప్ చేయండి అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటి? వాట్సాప్ చేయండి అంటే అర్థము ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు షేర్ చెయ్యొద్దని ఫస్ట్ పాయింట్ అనమాట. సో బికాజ్ మేము ఇప్పుడు పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పి నేను స్టార్టింగే చెప్పేస్తే అక్కడ ఎవ్వరు కూడా అందరూ విన్ అయిపోతారు. బట్ నేను చాలా క్లియర్‌గా మెన్షన్ చేశాను. ప్లీజ్ చెక్ అవర్ యూట్యూబ్ వీడియో. దట్స్ ద మెయిన్ పాయింట్ నేను చెప్పాను. యూట్యూబ్ వీడియో చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. 5 స్టెప్స్ కూడా నాకు వాట్సాప్ చేయండి అని చెప్పేసి నేను చెప్పాను. చాలా వరకు ఏం చేశారు అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ నాకు రిక్వెస్ట్ మెసేజెస్ చూస్తే ఒక 100+ ఉన్నాయండి మెసేజెస్. నిజంగా చెప్తున్నా చాలా మెసేజెస్ అలాగే ఉండిపోయాయి. అండ్ అక్కడ స్టోరీలో 3 మెంబర్స్‌ని ట్యాగ్ చేస్తున్నారు. అసలు నేను ట్యాగ్ చేయమని ఎక్కడా చెప్పలేదు. అండ్ మీ స్టోరీలో నన్ను యాడ్ చేసుకోమని కూడా నేను ఎక్కడా చెప్పలేదు. నేను చెప్పిన పాయింట్ ఒకటే, ఇలా చేయండి 5 పాయింట్స్. ఈ 5 స్టెప్స్ కూడా నాకు స్క్రీన్ షాట్స్ వాట్సాప్‌లో పంపించండి. మీరు పంపించేటప్పుడు ఇవి కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అది నేను క్లియర్‌గా చెప్పాను. అయితే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఎక్కువ చేయిస్తారో వాళ్ళకి ఒక వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ శారీని నేను పంపిస్తాను అని చెప్పేసి నేను అది కూడా మెన్షన్ చేశాను ఆ రోజు కూడా వీడియోలో. టుడే కూడా అదే చెప్తున్నాను. సో నాకు సబ్స్క్రైబర్స్ చేయించారు చాలా వరకు. అండ్ వచ్చింది. నేను ఇవన్నీ ఇదిగోండి నోట్ చేసుకున్నాను. జెన్యూన్ ఇందులో చాలా నా ఫ్రెండ్స్ ఎవరు లేరు. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు లేరు. ఇందులో ఓన్లీ పార్టిసిపేట్ ఎవరైతే చేశారో నేను వాళ్ళలోనే వాళ్ళు కూడా జెన్యూన్‌గా ఎవరు చేశారో అవి మాత్రమే తీసుకున్నాను. బికాజ్ నాకు అందరూ సమానమే ఇక్కడ. బికాజ్ నేను నా హ్యాపీనెస్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంతే. మీరు నన్ను సపోర్ట్ చేశారు. సో లైఫ్‌లో ఇట్లనే మనం అందరూ మీరు నన్ను ఎట్లా అయితే సపోర్ట్ చేశారో ముందు ముందు కూడా అట్లనే సపోర్ట్ చేయండి అని చెప్పి నేను క్లియర్‌గా జెన్యూన్‌గా ఎవరైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళవి తీసుకోవడం జరిగింది. సో కన్సిడర్ చేస్తే నేను యాక్చువల్లీ గివ్ అవే మెసేజెస్ నాకు ఈ వీడియో అనౌన్స్ చేసిన తర్వాత కూడా వచ్చాయి. బట్ టు బీ ఫ్రాంక్ నేను ఇంకా గివ్ అవే అన్నది క్లోజ్ అయిపోయింది పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. సో చూడండి ఇప్పటికి కూడా మెసేజెస్ వస్తున్నాయి. ఇలాగా మెసేజ్ చేశాను మ్యామ్. ఇంకా ఫోటోస్ అలా వచ్చాయి. కాల్ యూ మ్యామ్. మ్యామ్ ఇట్లా డిఫరెంట్ మెసేజెస్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఇంకా లేదండి. సో నేను మధ్యాహ్నంతోనే క్లోజ్ చేసేసాను. బికాస్ నేను ఇవన్నీ చెక్ చేసుకోవాలి కాబట్టి మధ్యాహ్నంతో క్లోజ్ చేసేసాను. సో నేను ఇక్కడ మీకు చెప్పే పాయింట్ ఏంటి అంటే సో ఎప్పుడైనా ఎవరైనా గివ్ అవే మీకు కన్సిడర్ చేసినప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి ఖచ్చితంగా. అప్పుడు మీకే క్లియర్‌గా అందులో మీరు కూడా డెఫినెట్‌లీ విన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో శృతి 5767 శృతి లయ ఈ పర్సన్ వచ్చేసరికి 51 సబ్స్క్రైబర్స్ చేయించారు. నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. సో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నాకు వాట్సాప్‌లో కూడా పోస్ట్ చేశారు. బట్ నేను కన్సిడర్ చేసింది ఓన్లీ వాట్సాప్ అండి. యాక్చువల్లీ 51 చేశారు కాబట్టి నేను యాక్చువల్లీ ఓకే అని అట్‌లీస్ట్ ఐ హావ్ గివెన్ హర్ రిప్లై అనమాట. లేకపోతే నేను రిప్లైస్ కూడా నేను ఎవరికీ ఇవ్వలేదు బేసిక్‌గా. బికాస్ లాస్ట్‌లో ఫైనల్ అనౌన్స్ చేయాలి అని చెప్పి ఒక థాట్‌తో నేను ఎవ్వరికీ ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసరికి సాజిద్ అండి. సాజిద్ అనే ఉంది. నేమ్ వచ్చేసరికి 34 సబ్స్క్రైబర్స్ చేయించారనమాట. సేమ్ వాట్సాప్‌లో షేర్ చేశారు. ప్రతి పాయింట్ నేను చెక్ చేసుకున్నాను. 34 సబ్స్క్రైబర్స్ చేశారు. సో సెకండ్ విన్నర్ వచ్చేసరికి సాజిద్. కంగ్రాచ్యులేషన్స్ సాజిద్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్ లేడీ డాన్ అంటే వారి నేమ్ వచ్చేసరికి వేరే ఐడీ నేమ్స్ చెప్తున్నాను నేను.
తను వచ్చేసరికి 25 సబ్స్క్రైబర్స్ చేయించారు. అండ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. లైక్, కమెంట్ అన్ని కూడా పంపించారు కరెక్ట్‌గా. సో, ఈ ముగ్గురు వచ్చేసరికి హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి శృతి లయ 51 సబ్స్క్రైబర్స్ చేయించారు. అండ్ సాజిద్ 34 సబ్స్క్రైబర్స్. అండ్ ఎంఎస్ లేడీ డాన్ 25 సబ్స్క్రైబర్స్ చేయించారు. సో, కంగ్రాచులేషన్స్ టు 3 ఆఫ్ యూ. బికాస్ మీ ముగ్గురికి కూడా ఖచ్చితంగా గిఫ్ట్స్ అనేవి నేను పంపిస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింధు రెడ్డి వచ్చేసరికి పార్టిసిపేట్ చేశారు. సో, నాకు యాక్చువల్లీ వచ్చినటువంటి స్క్రీన్ షాట్స్ వచ్చేసరికి 100+ ఉన్నాయి. బట్ సింగిల్ అయినా మిస్ చేసుకుంటూనే వచ్చారనమాట. అంటే చాలా వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యింది పెట్టలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కమెంట్ చేసింది పెట్టలేదు. డైరెక్ట్ సబ్స్క్రైబ్ చేసింది పెట్టేశారు. సో, అవి కూడా కన్సిడర్ చేయమండి. సో, సింధు రెడ్డి కూడా ఈ ఈ పర్సన్ కూడా 8 మెంబర్స్‌తో మనకి సబ్స్క్రైబ్ చేయించారు. అండ్ షీ హాస్ డన్ హర్ ఆల్ రూల్స్ అనమాట. సో, సింధు రెడ్డికి కూడా నేను మనం ఫోర్త్ అంటే నార్మల్ గిఫ్ట్ అనేది మనం పంపించడం జరుగుతుంది. సో, కంగ్రాచులేషన్స్ సింధు రెడ్డి గారు. అండ్ ఇట్లనే మన పేజ్‌ని లైక్, ఫాలో, కమెంట్, షేర్ ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి వర్ధిని ప్రణయ్. సో, తిను కూడా ఈ పర్సన్ కూడా అంటే ఈ కస్టమర్ కూడా వచ్చేసరికి ప్రతి స్టెప్ చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా పెట్టారనమాట. ఫాలో, కమెంట్, యూట్యూబ్. సో, కమెంట్ అయితే ఇట్లా ఐ థింక్ ఈ కస్టమర్ కదా నాకు ఐడియా లేదు కానీ ఒక కస్టమర్ అయితే ఇట్లా బాక్స్ పెట్టి కూడా పంపించారు. సో, వర్ధిని ప్రణయ్ మీరు కూడా ఈ గివ్ అవేలో విన్ అయ్యారు. సో, కంగ్రాచులేషన్స్ వర్ధిని ప్రణయ్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఊహా గ్రేస్ గారు కూడా సెలెక్ట్ అయ్యారండి. బికాస్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. నేను మళ్ళీ చెప్తున్నానండి. సింగిల్ స్టెప్ మిస్ అయినా కూడా కన్సిడర్ అవ్వదు. చాలా మంది చేశారు. బట్ పేజ్ ఫాలో అయింది పెట్టలేదు. నేను ప్రతి పర్సన్‌కి మెసేజ్ చేసి కమెంట్ చేశారా అండి? స్క్రీన్‌షాట్ పెట్టండండి. ఆర్ ఎల్స్ మీరు పేజ్ ఫాలో అవుతున్నారా? అది స్క్రీన్‌షాట్ నేను అలాంటివి నేను అడగలేను. బికాజ్ ఇది గేమ్ అండి. గేమ్‌లో ఎంతమంది పార్టిసిపేట్ చేసినా మనకి చివరికి గెలిచేది కొంతమందే ఉంటారు. సో, నేను ఎవ్వరిని అడగలేదు. సో, ఊహా గ్రేస్ కూడా ఇందులో సెలెక్ట్ అయ్యారండి. ఊహా గ్రేస్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శివాని గారు కూడా యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా నా కస్టమర్సో కాదో నాకు ఐడియా లేదు. నా పేజ్‌ని ఫాలో అవుతూ గివ్ అవే గురించి పార్టిసిపేట్ చేశారు. నేను నెక్స్ట్ టైమ్ కూడా గివ్ అవేస్ ఖచ్చితంగా చేస్తాను. సో, ఈరోజు వచ్చిన వాళ్ళు మాకు రాలేదని చెప్పి అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. నేను డెఫినెట్‌లీ వీక్లీ సాటర్‌డేస్ అనేది నేను గివ్ అవే చేయాలనుకుంటున్నాను. అట్‌లీస్ట్ 2 కస్టమర్స్ కన్నా మేము శారీస్ పంపించాలనుకుంటున్నాము. కానీ ఈసారి కొంచెం రూల్స్ మారతాయి. మన దగ్గర పర్చేస్ చేసి కూడా ఉండాలి. సో, నెక్స్ట్ టైమ్ మీకు అవన్నీ అర్థమైపోతాయి. సో, శివాని గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు కూడా ఈ యొక్క గేమ్‌లో అంటే విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మణి మౌని. సో, నేను ఇక్కడ వారి నంబర్స్ కూడా కొంచెం నోట్ చేసుకున్నాను. మణి మౌని గారు కంగ్రాచులేషన్స్. ప్రతి స్టెప్ అండి. నేను ఆల్రెడీ ఏం చెప్పాను 3 సబ్స్క్రైబర్స్ చేయించి మీరు 5 చేసినా, 10 చేసినా ప్రాపర్ స్క్రీన్ షాట్స్ లేకపోతే అవి కన్సిడర్ అవ్వవు. సో, మణి మౌని కూడా నార్మల్‌గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అండ్ షీ హాస్ డన్ హర్ ఆల్ స్టెప్స్ అనమాట. ప్రతీది కూడా స్క్రీన్ షాట్ పెట్టేసింది. సో, తనకి కూడా సెలెక్ట్ అయ్యారు. సో, కంగ్రాచులేషన్స్ అండి మణి మౌని గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రసన్న వాళ్ళ సంథింగ్ ప్రసన్న నేమ్ అండి. ప్రసన్న గారు కూడా అన్ని స్టెప్స్ కరెక్ట్‌గా చేశారు. సో, కంగ్రాచులేషన్స్ ప్రసన్న గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజనా రెడ్డి గారు కూడా అన్నీ కూడా స్టెప్స్ పర్ఫెక్ట్‌గా చేశారండి. సో, ఎక్కడ కూడా ఏవి కూడా అంటే ఏమైతే 5 స్టెప్స్ చెప్పామో ఆ 5 స్టెప్స్ చేశారు. సో, కంగ్రాచులేషన్స్ సంజనా రెడ్డి గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిన్ను 7 అండి. సో, నాకు నేమ్ తెలీదు. జస్ట్ హర్ ఐడీ చెప్తున్నాను. సో, మంచి కామెంట్ చేశారు. చాలా ఇన్‌స్పిరేషన్ కమెంట్ చేశారనమాట. సో, ఎవ్రి వుమెన్‌కి చాలా అంటే ఇన్‌స్పిరేషన్‌గా కమెంట్ చేశారు చిన్ను 7. సో, ఈ కస్టమర్ వచ్చేసరికి లైక్ చేశారు, కమెంట్ చేశారు, ఫాలో చేశారు. అట్ ద సేమ్ టైమ్ అందరితో పార్టిసిపేట్ చేయించారు. సో, చిన్ను 7 గారికి కూడా మనము గివ్ అవేలో విన్ అయ్యారు. సో, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రోజా గారు కూడా లేట్‌గానే అంటే సబ్స్క్రైబ్ అవన్నీ చేశారు. ఫ్రైడే బిఫోరే చేశారు. బట్ అన్నీ పర్ఫెక్ట్‌గా చేసి మనకి వాట్సాప్ చేశారనమాట. అది నేను చెప్తుంది. సో, ఎవరు లేట్‌గా చేశారో లేకపోతే ఎవరు ఫస్ట్ చేశారన్నది పాయింట్ కాదు. ఫస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చేశారా లేదా అన్నది చెక్ చేసుకోండి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ అండి క్లియర్‌లీ. నెక్స్ట్ వచ్చేసరికి బుకియా గంగా గారు అని చెప్పేసి ఇంకొక కస్టమర్‌ని కూడా సెలెక్ట్ చేశాము. సో, నేను టోటల్ సెలెక్ట్ చేసిన పీపుల్ అయితే 13 మెంబర్స్ అండి. నిజంగా చెప్తున్నాను. నేనే షాక్ అయ్యానండి.
100+ స్క్రీన్ షాట్స్ వస్తే ప్రతి స్క్రీన్ షాట్‌లో కూడా ఒక ఫెయిల్యూర్ ఉందన్నమాట. అంటే ఒక స్టెప్ అన్నది అసలు పెట్టలేదు. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేసింది పెట్టలేదు. యూట్యూబ్‌లో చేసిన ఏదో ఒకటి మిస్ అయితే అయితూనే వచ్చింది. సో, నేను అన్ని చెక్ ఇప్పుడు చేస్తే మాత్రం నేను ఏది కన్సిడర్ చేయనండి. బికాజ్ ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది కూడా. సో, నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ గివ్ అవేస్ పెడతాను. అప్పుడైతే పార్టిసిపేట్ చేయండి. సో, ఈ 13 మెంబర్స్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గిఫ్ట్స్ అనేవి పంపిస్తానండి. ఇప్పుడు ఈ 13 మెంబర్స్ సెలెక్ట్ చేశాను. సో, నేను మిగతావన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాను కదా! బట్ ఏంటి అంటే నిజంగానే రూల్స్ ప్రకారం చేయలేదు. సో దట్ నేను వాళ్ళ స్క్రీన్ షాట్స్‌ని కన్సిడర్ చేయడం లేదు. సో, ఫస్ట్ వచ్చేసరికి 'శృతిలయ' అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 'సాజిద్', 'ఎంఎస్ లేడీ డాన్', 'ప్రసన్న వల్ల', 'వర్ధిని ప్రణయ్', 'ఊహ గ్రేస్', 'శివాని గారు', 'మణి మౌని' అండ్ 'ప్రసన్న వి', 'సంజన రెడ్డి', 'చిన్ను 7', 'రోజా', 'బుఖ్యా గంగా గంగ' వీళ్ళైతే నేను ఖచ్చితంగా శారీస్ అయితే పంపిస్తానండి. అయితే వీళ్ళతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చిందనమాట. సో, ఆ కామెంట్ వచ్చేసరికి నేను మీకు పంపిస్తున్నాను చూడండి. 73965 యాహ్! 1 సెకండ్. ఇదిగోండి. కమెంట్ కూడా ఉంది. నేను చూపిస్తున్నాను. మ్యామ్ మీరు గివ్ అవే పెడుతున్నారు కదా! ఒక శారీ నాకు పంపండి ప్లీజ్. నాకు ఇప్పుడు 6థ్ మంత్. మీరు పంపిన శారీతో 7థ్ మంత్‌లో శ్రీమంతానికి యూజ్ చేసుకుంటాను. మ్యామ్ ప్లీజ్ అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. అంటే బేబీ షవర్‌కి ఒక శారీ కావాలి అని చెప్పేసి కామెంట్ చేశారు. బికాజ్ నేను అందరికీ హెల్ప్ చేయొచ్చు, చేయకపోవచ్చు అండి. ఒక శారీ కాబట్టి నేను ఎట్లాగో 20 మెంబర్స్ అనుకున్నాను. బట్ నాకు రూల్స్ ప్రకారం సెలెక్ట్ అయింది ఓన్లీ 13 మెంబర్స్ అనమాట. సో దట్ నేను 14థ్ ప్లేస్‌లో నిర్మలా అరుణ గారికి మాత్రం నేను శ్రీమంతానికి అంటే లైక్ బేబీ షవర్‌కి ఒక శారీ పంపించాలని నేను ఫిక్స్ అయ్యాను. సో, మన పేజ్ నుంచి కొంతమంది ఫేసెస్‌లో మాత్రం ఖచ్చితంగా నేను హ్యాపీనెస్ ఇవ్వడానికి మాత్రమే ఈ గివ్ అవేని కండక్ట్ చేశానండి. సో, వీళ్ళందరికీ కూడా నేను హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో, పార్టిసిపేట్ చేసి మాకు రాలేదు అనుకునే వాళ్ళకి నేను ఒకే ఒక పాయింట్ చెప్తున్నానండి. సో, ఎప్పుడైనా సరే మనం పార్టిసిపేట్ చేసే ముందు మనం వినటం కూడా చాలా అవసరం అనమాట. సో, ఆ స్టెప్స్ అనేవి ఫాలో అయితే ఖచ్చితంగా డెఫినెట్‌లీ నెక్స్ట్ టైమ్ కూడా మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నేను స్మితా ఫ్యాషనబుల్స్‌లో ఖచ్చితంగా నెక్స్ట్ వీక్‌లో కూడా నేను గివ్ అవే అంటే ఎవ్రీ సాటర్‌డే గివ్ అవే పెట్టాలనుకుంటున్నాము. సో, మీరందరూ కూడా ఇట్లనే పేజ్‌ని సపోర్ట్ చేయండి. బట్ నెక్స్ట్ టైమ్ అండి ఇది యాక్చువల్లీ బిజినెస్ అనమాట. నేనేం వ్లాగ్స్ చేయట్లేదు. ఆర్ ఎల్స్ నా ఫ్యామిలీ మీకు అవేం కాదు నేను చేస్తుంది. సో, బిజినెస్ పర్పస్ అనమాట. నేను కేవలం బిజినెస్ పర్పసే మీకు ఈ శారీస్ అనేవి పంపించడం జరుగుతుంది. సో, నెక్స్ట్ టైమ్ రూల్స్ మారిపోతాయండి. బికాజ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇవ్వటం జరుగుతది. ఆల్స్ మన పేజ్‌ని కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఉన్నాయి, పట్టు శారీస్ ఉన్నాయి, కంచిపట్టు శారీస్ ఉన్నాయి. ఆఫ్‌లైన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు మస్ట్ అండ్ షుడ్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మీకు కూడా ఖచ్చితంగా శారీ అనేది ఫ్రీగా మీకు కూడా పంపించడం జరుగుతుంది. అండ్ అప్‌కమింగ్ డేస్‌లో మనం చాలా అంటే చాలా ఆహ్, వీడియోస్‌తో ముందుకు రాబోతున్నాము. సో, స్టే ట్యూన్ టు స్మితా ఫ్యాషనబుల్స్ అండ్ యూట్యూబ్ ఛానెల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా గివ్ అవేస్ ఎవ్రీ వీక్ ఉంటాయండి. బట్ రిజల్ట్ మాత్రం యూట్యూబ్ ఛానెల్‌లోనే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత లెంథీ వీడియో వచ్చేసరికి పోస్ట్ చేయటం అవ్వదు. సో, నేను యూట్యూబే అందుకే డిసైడ్ అయ్యానండి. సో, కంగ్రాచ్యులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండ్ వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నానండి. సో, నెక్స్ట్ టైమ్ గివ్ అవే పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. వీళ్ళు మళ్ళీ గిఫ్ట్ తీసుకోవచ్చు. బట్ నెక్స్ట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకే చెప్తున్నాను. మీరు నెక్స్ట్ టైమ్ మాత్రం వీడియో ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూసి, ఫాలో అయ్యి స్టెప్స్ అన్నీ కూడా చేయండి. ఖచ్చితంగా మీ పేరు కూడా వస్తుంది. సో, నేను యాక్చువల్లీ 20 అనుకున్నాను. బట్ నాకు 13 మెంబర్స్ మాత్రమే పర్ఫెక్ట్‌గా చేశారు. సో దట్ నేను వీళ్ళకైతే పంపిస్తానండి. అండ్ వీళ్ళ నుంచి నేను ఈ వీడియో చూసిన తర్వాత వీళ్ళు నాకు మెసేజ్ చేస్తారు. చేస్తే దెన్ నేను అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అడ్రెస్ ఇప్పుడు తీసుకుంటాననమాట. ఎందుకంటే ఇది కూడా సస్పెన్స్. ఎవరైతే విన్నర్స్ గురించి పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా యూట్యూబ్‌లో చూసి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ అయితే దెన్ నేను వాళ్ళ దగ్గర నుంచి అడ్రెస్ తీసుకుంటానండి. సో, అప్పుడు వాళ్ళకి శారీస్ అనేవి పంపిస్తాను. నేను ఆ వీడియో కూడా మీకు మళ్ళీ షూట్ చేస్తాను ఖచ్చితంగా. సో, డెఫినెట్‌లీ మన పేజ్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన పేజ్ గురించి చెప్పండి. వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్పండి. శారీస్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మన షాప్‌ని అయితే విజిట్ చేయొచ్చు. అండ్ 110% మీరు బ్లైండ్‌గా బుక్ చేసుకున్నా కూడా సేమ్ సారీ అయితే వస్తుంది. సో, యూ కెన్ ట్రస్ట్ అస్ హ్యాపీలీ అండి. స్మితా ఫ్యాషనబుల్స్ అంటే మీరు ఎంత ఇంపార్టెంటో నాకు ఈ వీడియోతో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బికాజ్
మీరు లేనిది స్మిత ఫ్యాషనబుల్స్ లేదు. సో, ఒక చాలా నేను నార్మల్ ఉమెన్‌ని మీరు ఇంతలా సపోర్ట్ చేశారు. బట్ ముందు ముందు ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను. బట్ అన్నిట్లో కూడా మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ డెఫినైట్‌లీ మన వీడియోస్ అయితే పోస్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీరు కూడా మీ యొక్క బయోలో కానీ, స్టేటస్‌లో కానీ వీడిని యాడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ స్టే ట్యూన్ టు స్మిత ఫ్యాషనబుల్స్. కీప్ షాపింగ్ విత్ స్మిత ఫ్యాషనబుల్స్. బాయ్.